ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది తెలియజేస్తాను. కర్మకారకుడైనటువంటి శని సెకండ్ హౌస్లో ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్లేస్మెంట్. ఏ గ్రహము ఏ ఇంట్లో ఉన్నా అది ఒక ముఖ్యమైన ప్లేస్మెంట్గానే చూడాలి. అందులోనూ శని వంటి కర్మకారకుడైనటువంటి గ్రహం చాలా ముఖ్యమైనటువంటి సెకండ్ హౌస్లో ఉండడం అనేది ఎలా అర్థం చేసుకోవాలి, ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తాడు, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఇస్తాడు, ఇలాంటివి మనం కొంతవరకు విశ్లేషణ చేసుకోవడం అనేది మంచిది. కర్మని రూల్ చేసేటువంటి శని సెకండ్ హౌస్లో ఉండడం అంటే, సెకండ్ హౌస్ అనేది వాక్స్థానము, కుటుంబ స్థానము, సేవింగ్స్, మనం సేవ్ చేసినటువంటి మనీ, అక్యుములేటెడ్ మనీ అంటాము, ప్రాపర్టీ, ఫిక్స్డ్ అసెట్స్, ఇలాంటివి రూల్ చేసేటువంటి హౌస్ సెకండ్ హౌస్. అలాగే మనం తీసుకునే ఆహారాన్ని రూల్ చేసే హౌస్ సెకండ్ హౌస్. ఇటువంటి చాలా ముఖ్యమైనటువంటి సెకండ్ హౌస్లో శని ఉండడం అనేది మనం దాన్ని ఎలాగ చూడాలి, ఎప్పుడు శని యోగిస్తాడు, ఎప్పుడు ప్రతికూల ఫలితాలు ఇస్తాడు, ఏ లగ్నాలకి శని యోగిస్తాడు సెకండ్ హౌస్లో, అలాగే ఏ లగ్నాలకి శని ప్రతికూల ఫలితాలు ఇస్తాడు సెకండ్ హౌస్లో అనేది చూడడం చాలా చాలా ముఖ్యము. కొన్ని లగ్నాలకి శని యోగకారకుడు, కొన్ని లగ్నాలకి శని క్రూరుడు, మారకుడు, కొన్ని లగ్నాలకి తటస్థంగా ఉంటాడు. ఇలా చూసినప్పుడు శని యొక్క ప్లేస్మెంట్ సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు ఈ ప్రాతిపదికన మనం శని ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనేది చూడడం అనేది ఒక దృష్టికోణము. శని ఏ లగ్నాలకి యోగిస్తాడని చూసినట్టయితే, వృషభ లగ్నానికి శని యోగకారకుడు, అందులోనూ ప్రబల యోగకారకుడు. అంటే యోగకారకత్వం అంతా కూడా ఒక శనికే ఇవ్వబడింది. అటువంటి గ్రహాన్ని ప్రబల యోగకారకుడు అంటారు. అలాగే మిథున లగ్నానికి, తులా లగ్నానికి కూడా శని యోగకారకుడు. ఈ లగ్నాలకి శనితో పాటు వేరే గ్రహం కూడా యోగకారకత్వం పంచుకుంటుంది, అందుకని ప్రబల యోగకారకుడు అనలేదు. ఇక శని ఏ లగ్నాలకి క్రూరుడు, మారకుడు అని చూసినట్టయితే, మేష లగ్నానికి క్రూరుడు, మారకుడు, కర్కాటక లగ్నానికి క్రూరుడు, సింహ లగ్నానికి క్రూరుడు, వృశ్చిక లగ్నానికి క్రూరుడు, మారకుడు, ధనుర్లగ్నానికి క్రూరుడు, మారకుడు, మీన లగ్నానికి క్రూరుడు, మారకుడు. ఇలా చూసినట్టయితే శని ఈ క్రూరత్వం, మారకత్వం వహించిన లగ్నాలకి సెకండ్ హౌస్లో ఉండడం అనేది కొంతవరకు ప్రతికూల ఫలితాన్ని సూచిస్తుంది. అయితే అలా ఉండి కూడా యోగాన్ని ఇచ్చేటువంటి స్థితిలో ఉంటాడు. వేరే కాంబినేషన్స్ కూడా మనం చూడాలి. ఇది ఫండమెంటల్స్, థియరీ ప్రకారం శని యొక్క లక్షణాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక సెకండ్ హౌస్ యొక్క కారకత్వాలు చూసినట్టయితే, సెకండ్ హౌస్ అనేది ఫుడ్ ఇంటేక్, మనం తీసుకునే ఆహారాన్ని సూచించేటువంటి హౌస్. సెకండ్ హౌస్లో శని నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే, ఎక్కువగా ఆహారం తీసుకోవడం, ఓవర్ ఈటింగ్, అతిగా ఆహారం తీసుకోవడం వల్ల సమస్యలు, ఊబకాయం కావచ్చు, లేదా డైజెస్టివ్ సిస్టమ్ పాడవడం కావచ్చు, జంక్ ఫుడ్ తినడం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ పాడవడము, డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ సూచిస్తారు శని కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే. అదే సెకండ్ హౌస్లో శని శుభుడుగా ఉన్నట్టయితే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, డైట్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండడము, డిసిప్లిన్ పాటించడము, ఇలాంటి లక్షణాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ రోజులో చూసినట్టయితే చాలా సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఆహారాన్ని తీసుకోవడం వల్ల వస్తున్నాయి. అతిగా భుజించడం కావచ్చు, లేకపోతే తినకూడని ఆహారాన్ని ఎక్కువగా తినడము, ఇలాంటివన్నీ సూచిస్తారు శని సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే. ఇక సెకండ్ హౌస్ అనేది అక్యుములేటెడ్ వెల్త్, మనము కూడబెట్టుకున్నటువంటి సంపద. అలాగే 8th హౌస్కి ఆపోజిట్ హౌస్ సెకండ్ హౌస్ అంటే పిత్రార్జితము, తండ్రి తాతల నుంచి తనకు రావాల్సినటువంటి ఆస్తి, వీటిని సూచిస్తుంది సెకండ్ హౌస్. సెకండ్ హౌస్లో శని నెగిటివ్గా ఉంటే, నెగిటివ్ అంటే రెట్రోగ్రేడ్ అయి ఉండడము, నీచలో ఉండడము, లేదా క్రూరుడు, మారకుడు అయి ఉండడం, ఇటువంటి స్థితిలో సెకండ్ హౌస్లో ఉంటే వారసత్వంగా తనకు రావాల్సినటువంటి ఆస్తి విషయంలో కొంత నిరాశ ఉంటుంది. వారు ధనాన్ని సంపాదించాలని కోరిక ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ధనాన్ని సంపాదించలేకపోవడము, ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూ ఉండడము,
ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సెకండ్ హౌస్లో శని ఉన్నప్పుడు. అలాగే సెకండ్ హౌస్లో శని కనుక ఉన్నట్టయితే మాటల ద్వారా సమస్యలు, కుటుంబంలో మాటల ద్వారా సమస్యలు రావడము, ఆర్గ్యుమెంట్స్, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్, ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి రావడము కలతల వల్ల, మ్యారేజ్ అయిన తర్వాత ఇన్లాస్తో సమస్యలు వచ్చి సంబంధాలు కొంతవరకు డిస్టర్బ్డ్గా ఉండడము, సంబంధాలు పాడవడము, అత్తమామలతో లేదా భార్య తరపు వ్యక్తులతో, భర్త తరపు వ్యక్తులతో సంబంధాలు పాడవడము, ఇటువంటివి కూడా సూచిస్తారు శని సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే. శని సెకండ్ హౌస్లో ఉండి వక్రిస్తే ఈ ప్రాబ్లమ్స్ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమంది కూడా అడుగుతూ ఉంటారు, సెకండ్ హౌస్లో శని ఉన్నప్పుడు ఆ సెకండ్ హౌస్ శనికి ఓన్ హౌస్ అయితే, అంటే మకరం సెకండ్ హౌస్ అయి అందులో శని ఉన్నా, కుంభం సెకండ్ హౌస్ అయి అందులో శని ఉన్నా శని ప్రతికూల ఫలితాలు ఇవ్వడాన్ని, అటువంటి పరిస్థితుల్లో కూడా శని ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. కుటుంబ కలహాల విషయంలో, భార్యాభర్తల మధ్య సఖ్యత విషయంలో సమస్యలను ఇస్తాడు. వక్రిస్తే ఆ సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే వాక్స్థానమైనటువంటి శని సెకండ్ హౌస్లో ఉండి పాడైనట్టయితే మాటల వల్ల సమస్యలు, మాటల వల్ల తగాదాలు, లేదా కొన్ని సందర్భాల్లో అతిగా మాట్లాడము, లేదా ఎక్కువగా మాట్లాడకుండా ఉండడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి కన్యా లగ్నానికి 2 శని ఉన్నాడు, అక్కడ ఉచ్చలో ఉన్నాడు. పంచమాధిపతి షష్టాధిపతి అయిన శని కన్యా లగ్నానికి సెకండ్ హౌస్లో ఉచ్చలో ఉన్నప్పుడు ఎక్కువగా మాట్లాడటము, మాటల వల్ల సమస్యలు కొని తెచ్చుకోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈ మాటల్ని ఎప్పుడైతే వాళ్ళు అదుపు చేసుకుంటారో శని యొక్క సెకండ్ హౌస్ నెగిటివ్ రిజల్ట్స్ అనేది కొంత కంట్రోల్ చేసుకోగలరు. అలాగే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడం సూచిస్తుంది శని యొక్క సెకండ్ హౌస్ ప్లేస్మెంట్. ఎందుకంటే శనికి 3rd ఆస్పెక్ట్, 10th ఆస్పెక్ట్ ఉంటాయి. 7th ఆస్పెక్ట్తో పాటు, అంటే సప్తమ దృష్టి అన్ని గ్రహాలకి ఉంటుంది, అదనంగా శనికి 3వ దృష్టి, 10వ దృష్టి కూడా ఉంటుంది. అందుకని సెకండ్ హౌస్లో శని ఉన్నప్పుడు తృతీయ దృష్టితో, 3rd ఆస్పెక్ట్తో 4th హౌస్ని చూస్తాడు, 10th ఆస్పెక్ట్తో 11th హౌస్ని చూస్తాడు. 4th హౌస్ని ఎప్పుడైతే శని చూస్తాడో కొంతవారు ఉన్న ఊరికి దూరంగా వెళ్ళి బతకాల్సి రావడము, అలా ఎప్పుడైతే వారు ఉన్న చోటు నుంచి, వారి పుట్టిన ఊరి నుంచి దూరంగా వెళ్ళి బ్రతకడం స్టార్ట్ చేస్తారో వారి లైఫ్లో ప్రాస్పెరిటీ అనేది స్టార్ట్ అవుతుంది. విదేశాల్లోకి వెళ్ళి సెటిల్ అవ్వడము, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తాడు శని. 11th హౌస్ని శని చూడడం కూడా కొంతవరకు వ్యాపారాల్లో వారు చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల అప్పుడప్పుడు నష్టాలని చవి చూడము, అలాగే స్నేహితుల నుంచి కొంత మాట పట్టింపులు, మనస్పర్ధలు, ఇలాంటివి కొంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక శని సెకండ్ హౌస్లో ఉండి యోగవంతమైనటువంటి పొజిషన్లో ఉంటే అద్భుతమైనటువంటి ధనయోగాల్ని, కీర్తి ప్రతిష్టల్ని కూడా ఇస్తాడు. మన క్యారెక్టర్ ఏంటి, మన క్యారెక్టర్ బయట ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అని సూచించేది సెకండ్ హౌస్. ఫస్ట్ హౌస్ అనేది మన క్యారెక్టర్, మెంటల్ క్యారెక్టర్, ఫిజికల్ క్యారెక్టర్. సెకండ్ హౌస్ అనేది అది మనం ఎలా అభివ్యక్తం చేస్తున్నాము, మన చుట్టూ ఉన్న సమాజం మనని ఎలా రిసీవ్ చేసుకుంటోంది, ఇటువంటి వాటిని తెలియజేస్తుంది సెకండ్ హౌస్. ఎందుకంటే సెకండ్ హౌస్ అనేది 4th హౌస్కి 11th హౌస్. 4th హౌస్ అనేది పబ్లిక్ ఇమేజ్, మాసెస్ని సూచించే హౌస్, అంటే సమాజంలో ఆ వ్యక్తికి ఉన్న స్థానం ఏంటి, ఇలాంటి వాటిని సూచించేది 4th హౌస్ అయితే దానికి లాభస్థానం సెకండ్ హౌస్. అంటే సమాజం యొక్క దృష్టికోణం తన పట్ల ఎలా ఉంటుంది అని సూచించే హౌస్ సెకండ్ హౌస్. సెకండ్ హౌస్లో శని యోగిస్తే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు, వారి వ్యక్తిత్వం ద్వారా ప్రజల్లో మంచి గౌరవము, ఇలాంటివి లభించే అవకాశం ఉంటుంది. సెకండ్ హౌస్ శాటర్న్ నుండి అద్భుతమైనటువంటి పాపులారిటీ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కూడా చూడొచ్చు. రజనీకాంత్ సింహలగ్నము సెకండ్ హౌస్ శాటర్న్, జయలలిత మిథున లగ్నము సెకండ్ హౌస్ శాటర్న్. ఇలాగ సెకండ్ హౌస్ శాటర్న్ చాలా మంచి రిజల్ట్స్ని ఇవ్వగలడు. అయితే జైమినీలో కూడా శనికి మంచి కారకత్వాలు ఉండడము, ఆ సెకండ్ హౌస్లో మంచి ఆరూఢం ఉండడము, ఇవి హెల్ప్ చేస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో శని సెకండ్ హౌస్లో ఉండి ఇబ్బందులు కూడా కలుగజేస్తాడు. శని నెగిటివ్గా ఉంటే సమాజంలో వారికంటూ
ఒక సరైన గుర్తింపు లేకపోవడము, తనని వ్యతిరేకించేవారు ఎక్కువగా ఉండడం సమాజంలో, తన కుటుంబ సభ్యుల్లోనే తను వ్యతిరేకించేవారు ఉండడము, ఇలాంటి రిజల్ట్స్ని కొంతవరకు మనం చూడొచ్చు. ఇక పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే మంచి ధనయోగము, సమాజంలో గుర్తింపు, హోదా, నీతి నిజాయితీకి కట్టుబడి ఉండడము, స్వయం కృషితో జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడము, ఇవన్నీ సూచిస్తుంది సెకండ్ హౌస్. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే ధన నష్టము, సంపాదించినా కానీ ఖర్చు అవుతూ ఉండడము, సరైన సంపాదన లేకపోవడము, సంపాదనలో బ్రేక్స్ రావడము, ఎప్పుడు తరచూ ఉద్యోగాలు మారుతూ ఉండడము, వ్యాపారాలు మారుస్తూ ఉండడము, స్థిరమైనటువంటి ఆదాయ వనరులు లేకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే కుటుంబ కలహాలు, కుటుంబ సభ్యులతో ఎప్పుడు ఏదో ఒక చికాకు, ఏదో ఒక కారణంగా. అలాగే ఓన్ హౌస్ సంపాదించడానికి చాలా కష్టపడాల్సి రావడము, చాలా లేట్ అవ్వడము, లేట్ ఏజ్లో వారికి ఓన్ హౌస్ అనేది లభిస్తుంది. వారి సొంత ఇంటికల కొంత మిడిల్ ఏజ్ తర్వాత తీరుతుంది. మిడిల్ ఏజ్ తర్వాత వాళ్ళ లైఫ్లో సెటిల్ అవుతారు, శని కనుక నెగిటివ్గా సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే. ఇక సెకండ్ హౌస్లో శని ఉచ్చలో ఉంటే ఎలా ఉంటుంది? ఇందాక చెప్పుకున్నట్టుగా కన్యా లగ్నానికి సెకండ్ హౌస్లో శని ఉచ్చలో ఉన్నట్టయితే కుటుంబ కలహాలు, ధన నష్టము, ఎప్పుడు కూడా ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల గురించి ఖర్చు పెట్టడం, తన ఫ్యామిలీ మెంబర్స్కి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చి వాటి గురించి ధనం ఖర్చు చేయాల్సి రావడం, ఎందుకంటే 6th లార్డ్ అవుతాడు కన్యా లగ్నానికి. కాబట్టి ఫ్యామిలీ హెల్త్ ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే వారు మంచి ఉద్దేశంతో మాట అన్నా ఇతరులు అపార్థం చేసుకోవడము, దానివల్ల సంబంధాలు కొంత పాడవడము, కుటుంబ సభ్యుల మధ్య భార్య లేదా భర్త తరపు బంధువులతో మాట పట్టింపులు, ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సేవింగ్స్ అనేవి మెయింటైన్ చేయడం అనేది కష్టమవుతుంది. కొన్నాళ్ళు సేవింగ్స్ చేసినా ఏదో ఒక రూపంలో అది ఖర్చు అవ్వడము, ఇలా ఇప్పుడు వారు ఫినాన్షియల్ డిసిప్లిన్ని చాలా స్ట్రిక్ట్గా పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది లైఫ్లో. నీచలో కనుక శని ఉన్నట్టయితే సెకండ్ హౌస్లో, అంటే మీన లగ్నానికి సెకండ్ హౌస్లో శని ఉన్నట్టయితే ధనాన్ని సంపాదించడంలో చాలా చాలా అవరోధాలు. వారు జాబ్ చేస్తూ ఉన్నట్టయితే వారికి రావాల్సినంత ఇంక్రిమెంట్ కావచ్చు, శాలరీలో హైక్ రాకపోవడము, తన తోటి వారితో పోలిస్తే తను కొంత వెనకబడి ఉన్నాను అనేటువంటి ఫీలింగు, ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. కానీ స్టేబుల్ గ్రోత్ అనేది ఉంటుంది. శని ఎప్పుడు నీచలో ఉన్నా కానీ స్టెబిలిటీ ఇస్తాడు కెరియర్లో. అయితే ఎక్కువగా మాట్లాడేటువంటి తత్వం ఉండకపోవచ్చు, ముక్తసరిగా మాట్లాడే మనుషులు అయి ఉండొచ్చు, ఇలాంటి ఒక స్వభావం ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ శని సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే సెకండ్ లార్డ్ని కూడా శని చూస్తూ ఉన్నట్టయితే, ఉదాహరణకి శని సెకండ్ హౌస్లో ఉండి సెకండ్ లార్డ్ ఆపోజిట్లో 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే అది కొంత ఫినాన్షియల్ స్టేటస్కి మంచిది కాదు. టాకటివ్ ఉంటామంటే ఎక్కువగా మాట్లాడే నేచరు, మాటల వల్ల సమస్యలు, సంబంధాలు పాడవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక శని వక్రించి సెకండ్ హౌస్లో ఉండడం అనేది కొంత ప్రాబ్లమెటిక్ ప్లేస్మెంట్. అలాగే జైమినీ సిస్టంలో జ్ఞాతికారక అయినటువంటి శని సెకండ్ హౌస్లో ఉంటే అది కూడా ప్రాబ్లమ్స్ని సూచిస్తుంది. శని జైమినీ సిస్టంలో పుత్రకారకాయి సెకండ్ హౌస్లో ఉండడం అనేది ఫినాన్షియల్ స్టేటస్కి మంచిది. అయితే ఒక విషయాన్ని ఎప్పుడూ కూడా అబ్జర్వ్ చేయాలి, ఆరూఢాలని మనం స్టడీ చేయాలి చార్ట్లో. 6th హౌస్ యొక్క ఆరూఢము, 8th హౌస్ యొక్క ఆరూఢము, దాని షష్టారూఢము, అష్టమారూఢము అంటాం. ఇవి ఉన్నటువంటి ఇంట్లో కనుక శని ఉండి అది సెకండ్ హౌస్ అయితే దాన్ని A6, A8 అని అంటాం జైమినీలో. A6 ఉన్న ఇంట్లో శని ఉన్నా, A8 ఉన్న ఇంట్లో శని ఉన్నా కొంతవరకు కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. అయితే శని సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు, ఏ గ్రహాలని చూస్తున్నాడు, ఏ గ్రహాల చేత చూడబడుతున్నాడు, ఇది చాలా చాలా ముఖ్యము. సెకండ్ హౌస్లో శని ఉన్నప్పుడు 8th హౌస్లో ఏ ప్లానెట్ ఉంది అనేది చాలా ముఖ్యము. అలాగే శని సెకండ్ హౌస్లో ఉండి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేది కూడా మనం స్టడీ చేయాలి.
కొంత ప్రాబ్లమేటిక్ కాంబినేషన్ సెకండ్ హౌస్లో చూసినట్టయితే శని కుజుల కలయిక సెకండ్ హౌస్లో మంచిది కాదు. ఎప్పుడూ కూడా కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు ఇవి ఎక్కువగా ఉంటాయి. శని రాహువుల కలయిక మంచిది కాదు సెకండ్ హౌస్లో. అబద్ధాలు చెప్పే నేచర్ ఉండడము, అబద్ధాలతో జీవితం గడపాలనుకోవడము, ఇటువంటి నేచర్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఇదొక ఆస్పెక్ట్ మనం చూడాల్సిందే. శని కేతువుల కలయిక సెకండ్ హౌస్లో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉండేటువంటి ఒక కాంబినేషన్ అండ్ ప్లేస్మెంట్. భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి ఘర్షణ ఇవన్నీ కూడా జరుగుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే శని రవుల కలయిక, డైవర్స్ ఆలోచనలు చేయడము, ఇలాంటి వాటికి ఎక్కువగా ఊతం ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ అది. శని చంద్రుల కలయిక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే చాలా ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు. ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల ఎమోషనల్గా చాలా చాలా నలిగిపోతూ ఉంటారు. శని గురువుల కలయిక సెకండ్ హౌస్లో మంచిది. శని శుక్రుల కలయిక సెకండ్ హౌస్లో మంచిది. ఇలాగా ఇటువంటి కలయికలు ఉన్నప్పుడు మనం కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే శని సెకండ్ హౌస్లో ఉన్నప్పుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అనేది చాలా ముఖ్యం. కుజుడు నక్షత్రంలో, రవి నక్షత్రంలో, రాహు నక్షత్రంలో, కేతు నక్షత్రంలో కొంత ప్రతికూల ఫలితాలు ఇస్తాడు. రవి నక్షత్రంలో కూడా. అలా కాకుండా చంద్రుడి నక్షత్రంలో, గురువు నక్షత్రంలో, బుధుడు నక్షత్రంలో, శుక్రుడి నక్షత్రంలో మంచి ఫలితాలు ఇస్తాడు శని. ఇక ఒక్కొక్క లగ్నానికి శని ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాడు క్లుప్తంగా కనుక చూసినట్టయితే, మేష లగ్నానికి శని సెకండ్ హౌస్లో కనుక్కున్నట్టయితే ఈ లగ్నానికి శని 10th లార్డ్ 11th లార్డ్ అవుతాడు. ఇటువంటి 11th లార్డ్ సెకండ్ హౌస్లో ఉండడం అనేది ధనయోగం వృషభంలో. కాబట్టి మేష లగ్నానికి శని సెకండ్ హౌస్ ప్లేస్మెంట్ అనేది ధనానికి చాలా మంచిది. ధనయోగాన్ని ట్రిగర్ చేసేటువంటి ప్లేస్మెంట్ అది. అలాగే వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తి కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే కొంత మొండి మనుషులుగా ఉంటారు. కటువైనటువంటి మాట తీరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తను అనుకున్నదే జరగాలంటే మొండి పట్టుదల ఉండే అవకాశం ఉంది. వృషభ లగ్న జాతకులకి శని సెకండ్ హౌస్లో కనుక్కున్నట్టయితే ఈ లగ్నానికి శని 9th and 10th లార్డ్, యోగకారకుడు, ప్రబల యోగకారకుడు. కాబట్టి సెకండ్ హౌస్లో అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు, సోషల్ స్టేటస్ని ఇస్తాడు, మంచి పరపతి హోదా ఇస్తాడు సమాజంలో. కెరియర్లో చాలా మంచి రికగ్నిషన్ అనేది ఇస్తాడు. మిథున లగ్నానికి శని సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే కర్కాటకంలో ఇది చాలా మంచి ప్లేస్మెంట్. మ్యారీడ్ లైఫ్ అనేది బాగుంటుంది. లాంగ్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఉంటుంది. సున్నితమైన మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులై ఉంటారు. మృదు స్వభావ్యం, మృదువుగా మాట్లాడేటువంటి వ్యక్తులై ఉంటారు. సిన్సియర్ అండ్ హానెస్ట్ పర్సన్స్ అంటాం. సిన్సియర్గా హానెస్ట్గా ఉండేటువంటి వ్యక్తులై ఉంటారు. ధనానికి లోటు ఉండదు లైఫ్లో. మ్యారేజ్ తర్వాత వారి లైఫ్లో రైజింగ్ అనేది ఉంటుంది. కర్కాటక లగ్నాన్ని కనుక శని సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే అది సింహం అవుతుంది. కాబట్టి ఈ లగ్నానికి కొంత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఇస్తాడు. ధనం విషయంలో కూడా ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. వారి యొక్క ఆర్థిక స్థితిలో అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటుంది వారి యొక్క ఫినాన్షియల్ స్టేటస్. సింహలగ్నాన్ని కనుక చూసినట్టయితే సెకండ్ హౌస్లో కన్యలో ఉంటాడు శని. ఇది ఓవరాల్గా ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇవ్వడానికి సహాయపడేటువంటి ప్లేస్మెంట్ సింహలగ్నానికి. వారి వైవాహిక జీవితం కూడా వేరే కాంబినేషన్స్తో, వేరే లగ్నంతో పోలిస్తే సాఫీగానే ఉండేటువంటి ప్లేస్మెంట్ ఇది. లాంగ్ మ్యారీడ్ లైఫ్ కూడా ఉంటుంది. కన్యా లగ్నం విషయంలో సెకండ్ హౌస్లో శని ఉంటాడు కాబట్టి కొంత ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్, హెల్త్ ఎక్స్పెన్సెస్ ఇవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ ట్రబుల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. తులాలగ్నం విషయానికి వచ్చినట్టయితే వృశ్చికంలో శని ఉంటాడు కాబట్టి యోగకారకుడైనటువంటి శని సెకండ్ హౌస్లో ఉండడం అనేది ఓవరాల్గా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ తులాలగ్నానికి. ధనానికి లోటు ఉండదు జీవితంలో. తను పనిచేసే సంస్థలో, తన ఉండేటువంటి ఊర్లో, తన చుట్టుపక్కల వారితో మంచి సంబంధాలు, మంచి పేరు, గుడ్ రిలేషన్స్ అంటాం, ఇలాంటివి ఇస్తాడు శని సెకండ్ హౌస్లో. ఇక వృశ్చిక లగ్నం విషయానికి వచ్చినట్టయితే శని కొంత క్రూరుడు కాబట్టి, మారకుడు కాబట్టి సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఇస్తాడు. అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. స్థిరత్వం ఉండదు ఇన్కంలో. ఇప్పుడు గ్యాప్స్ వస్తుంటాయి. జాబ్ చేస్తూ ఉండడం, తర్వాత మానేయడం, మళ్ళీ ఇంకో జాబ్ చేయడం, మళ్ళీ మానేయడం, ఇలా ఇప్పుడు స్థిరమైనటువంటి ఆదాయం ఉండదు. అందులోనూ గురువు కనుక
బలహీనంగా ఉన్నట్టయితే, ఎందుకంటే సెకండ్ హౌస్ అనేది గురువు యొక్క ఇల్లు, గురువు కూడా ధనకారకుడు. ఇటువంటి గురువు దుస్థానాల్లో ఉన్నట్టయితే సెకండ్ హౌస్లో శాటర్న్ ఉన్నప్పుడు ఆర్థిక స్థితి ఎప్పుడూ కూడా డోలాయమానంగా ఉంటుంది. వారు ఎప్పుడూ కూడా రిస్క్ తీసుకునేటువంటి జాబులు చేయకూడదు. డౌన్ టు ఎర్త్గా ఉండడము, కష్టపడి పని చేయడము, ఇలాంటివి ప్రాక్టీస్ చేయడం అనేది ఒక రెమెడీగా ఉంటుంది ఈ లగ్న జాతకులకి. ఇక ధనుర్ లగ్న జాతకుల విషయానికి వచ్చినట్టయితే శని సెకండ్ లార్డ్ థర్డ్ లార్డ్ అయ్యి మకరంలో ఉంటాడు. ఇది ధనయోగానికి మంచిది. డబ్బుకు లోటు ఉండదు జీవితంలో. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము, ఇలా మాట మీద నిలబడే వ్యక్తులై ఉండడము, ఇటువంటి మంచి లక్షణాలు ఇస్తాడు వీరికి శని సెకండ్ హౌస్లో. ఇక కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే, మకర లగ్నానికి శని లగ్నాధిపతి సెకండ్ లార్డ్ అయ్యి కుంభంలో ఉంటాడు. ఇది కూడా చాలా మంచి ప్లేస్మెంట్, ధనయోగాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. ఇది మంచి క్యారెక్టర్ ఉంటుంది, కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులై ఉంటారు, కష్టం విలువ తెలిసిన వ్యక్తులై ఉంటారు. కుంభలగ్నానికి శని సెకండ్ హౌస్లో మీనంలో కనుక ఉన్నట్టయితే లగ్నాధిపతి వ్యయాధిపతి అవుతాడు కాబట్టి కుంభలగ్నానికి ఇది చాలా మంచి ప్లేస్మెంట్, గురువులు అయినటువంటి మీనంలో ఉండడము. ఇక్కడ కూడా గురువు యొక్క ప్లేస్మెంట్ని చూసుకోవాలి. గురువు మళ్ళీ కన్యలో అష్టమంలో ఉన్నట్టయితే కొంత ఆర్థిక సమస్యలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే 12th లార్డ్ కూడా అవుతాడు కుంభలగ్నానికి శని. మీనలగ్నం విషయంలో శని 11th లార్డ్ 12th లార్డ్, ఇటువంటి శని సెకండ్ హౌస్లో నీచలో ఉంటాడు. వారి లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత స్లోగా వెళ్ళిన వారి స్వయం కృషి, కష్టపడేటువంటి మనస్తత్వం, దీనివలన జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఈ విధంగా సెకండ్ హౌస్ శని అనేది మన ఫైనాన్స్ని, అంటే ఆర్థిక స్థితిని, మన మాటల వల్ల వచ్చే సమస్యల్ని, కుటుంబ కలహాల్ని, ఇటువంటి వాటిని రూల్ చేసేటువంటి ప్లానెట్గా ఉంటాడు. కాబట్టి సెకండ్ హౌస్లో వాటి పట్ల నియంత్రణ పాటించడము అనేది చాలా పెద్ద రెమెడీ. శనికి తైలాభిషేకము లేదా ఇతర దేవతార్చన ఇవన్నీ చేసినా కానీ అసలైన రెమెడీ ఏంటి అని చూసినట్టయితే, సెకండ్ హౌస్లో శని ఉన్నప్పుడు సెకండ్ హౌస్ పోర్ట్ఫోలియోస్ విషయంలో జాతకుడు ఎప్పుడు డిసిప్లిన్తో ఉండాలి, మాట తోలకూడదు, అబద్ధాలు ఆడకుండా ఉండడము, నైతిక విలువలకి కట్టుబడి ఉండడము, ధనం విషయంలో రిస్క్ చేయకుండా ఉండడము, ధనాన్ని గౌరవించడము, అర్థదోషణ అంటామంటే డబ్బు విషయంలో కేర్లెస్గా ఉండడం, సంపాదిస్తాను ఇప్పుడు ఖర్చు పెడితే ఏమైంది తర్వాత సంపాదిస్తాను, ఇటువంటి యాటిట్యూడ్ లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా మంచి రెమెడీస్గా పనిచేస్తాయి సెకండ్ హౌస్లో శని కనుక ఉన్నట్టయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.